భారతదేశ పౌరులకు బాబా జోర్వర్ సింగ్, ఫతే సింగ్ల జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకం అవ్వాలని వీర్ బాల్ దివాస్ ను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. మతోన్మాద మొఘల్ తమ మతాన్ని మార్చేందుకు ఎన్ని హింసలు పెట్టినా తమ గురువుల బోధనలు మరవకుండా తమ ధర్మాన్ని వీడకుండా ప్రాణాలను త్యాగించిన వీర బాలురు గురువులు అయిన శ్రీ గురు గోవింద్ సింగ్ కుమారులైన బాబా జోర్వర్ సింగ్, బాబా ఫతే సింగ్ ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు వీర్ బాల్ దివాస్ గా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సందర్భంగా సిక్కుల పూజాస్థలం కాశీబుగ్గా గురుద్వారులలో జిల్లా వీర్ బాల్ దివాస్ కన్వీనర్ సర్దార్ గోవింద్ సింగ్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించి బాబా జోర్వర్ సింగ్, బాబా ఫతే సింగ్లకు నివాళులర్పించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, వీర్ బాల్ దివాస్ రాష్ట్ర కో కన్వీనర్ వన్నాల వెంకటరమణ, జిల్లా నాయకులు ఎరుకల రఘునారెడ్డి, సతీష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ వీర్ బాల్ దివాస్ 10వ సిక్కు గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులు సాహిబ్జా దేశ్ గౌరవార్థం జరుపుకుంటారని, అతి చిన్న వయస్కుడైన సాహిబ్జాడే త్యాగానికి గుర్తుగా నలుగురు అమరులైనప్పటికీ డిసెంబర్ 26న సాహిబ్జా దాస్, జోర్వర్, ఫతే సింగ్ల త్యాగాన్ని ఈ రోజు గుర్తు చేసుకోవడం, దేశం కోసం ధర్మం కోసం చిన్న వయస్సులోనే ధైర్య సాహసాలను ప్రదర్శించి నిలబడ్డ వారిలా మనం కూడా దేశం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఆదర్శంగా తీసుకోవాలని వారు తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం చాలా చిన్న వయసులోనే 6 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసులో ఫతే సింగ్, జోరావర్ సింగ్, గురు గోవింద్ సింగ్ గారి యొక్క కుమారులు వారు ధర్మం కోసం ఆనాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క నాయకత్వంలోని వాళ్ళు ఎంత భయపెట్టినా మీరు మీ యొక్క ధర్మాన్ని మార్చుకోండి, మీ మతం మార్చుకోండి, మీకు ప్రాణభిక్ష పెట్టామంటే మా ప్రాణం పోయినా పర్వాలేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ధర్మాన్ని మార్చుకోమని చెప్పి వాళ్ళు ఒక్కొక్క ఇటుక పేర్చినా కూడా ఎక్కడ కూడా వెనుక పోకుండా ప్రాణత్యాగం చేసి బలిదానం చేసి ఈనాటి యొక్క ఈ దేశంలోని కోట్లాది మంది బాలబాలికలకు నిజంగా వాళ్ళ ఒక ఆదర్శపాయం. ఆ విధంగా రాబోయే రోజుల్లో బాలబాలికలు వీరత్వాన్ని మరి తమ యొక్క సమర్థతను పెంచుకొని ఈ దేశంలో ప్రజల కోసం, ధర్మం కోసం కూడా జీవించడం కోసం ఉండాలనే యొక్క ఈ సందేశాన్ని ఇవ్వడం కోసమే ఇవాళ వీర్ బాల్ దివస్ అనే పేరుతోని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 22లో ప్రకటించారు. ఆ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కానీ అనేక సంస్థలు కానీ ఈరోజు రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రదేశాల్లో నిర్వహించడం జరుగుతుంది. బీజేపీ ముఖ్య నాయకులు కూడా స్థానిక గురుద్వార ప్రబంధక కమిటీ పెద్దలను వారిని కలుసుకోవడం ద్వారా, మాతృమూర్తులను కలుసుకోవడం ద్వారా ఈ విషయాన్ని కేవలం ఇక్కడే నిర్వహించకుండా రాబోయే రోజులలో పాఠశాలల్లో, కళాశాలల్లో బాలబాలికలకు కూడా విషయం తెలిసే విధంగా దీన్ని ఒక నిజంగా బాలల దినోత్సవంగా రాబోయే రోజులలో జరపాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.